హాయ్ వచ్చేసానండి. వచ్చేసా సరే ఏం తెచ్చానో చూసారా అండి? కొబ్బరి బొండం. కొబ్బరి బొండం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో నేను మీకు చెప్పాలేటండి, తెలుసు కదా. కానీ కొబ్బరి బొండం ఎక్కడ కొనాలన్నా 40 రూపాయలు పెట్టాల్సిందే. అదే మా ఊరొచ్చారనుకోండి పిచ్చ సీపు. మీకు ఓపిక ఉండాలే గాని కొబ్బరి బూర్లు, కొబ్బరి లౌజులు, కొబ్బరి రైసు, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని వెరైటీలైనా వండుకోవచ్చు. అంతేకాదండి కొబ్బరి చీపుర్లు, కొబ్బరి మట్టలు, కొబ్బరి పాలు, అబ్బో కొబ్బరి 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 అని చెప్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది కదండి. కనిపెట్టేశారా? మా ఊరు కోనసీమండి. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడా కూడా ఇంత సీపుగా కొబ్బరి బొండాలు దొరకవండి, మా ఊర్లోనే దొరుకుతాయి. మీకో విషయం తెలుసా అండి? మా కోనసీమలోని ప్రతి ఇంట్లోని పిల్లలున్నా లేకపోయినా కొబ్బరి చెట్లు ఉంటాయండి. పిల్లల కన్నా కొబ్బరి చెట్లని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారండి. అంతేకాదండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులాగా ప్రతి ఇంట్లోని కొబ్బరి చెట్టు ఉంటుందండి. పెళ్లి మండపాలు, ఫంక్షన్లు అన్నిటికీ కొబ్బరి చెట్లు వాడతామండి. మరి ఈరోజు మన కోనసీమ స్పెషల్లోని మీకు 2 కోనసీమ రుచుల్ని చూపించబోతున్నానండి. అవేంటంటే బ్రౌన్ రైస్ పులావ్, అలాగే ఉల్లిపాయ పులుసు. మరి ముందుగా బ్రౌన్ రైస్ పులావ్ చూద్దామా? బ్రౌన్ రైస్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా చాలా మంచిది హెల్త్ కి. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని మనకి సాల్వ్ చేస్తుంది. అసలు అవేంటి, ఈ తినడం వల్ల ఏం వస్తుంది, ఇవన్నీ తో మరి వంట చేస్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. యాక్చువల్లీ ఈ రెసిపీ అయితే సింపుల్ గానే ఉంటుందండి, కాకపోతే ఇందులో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను. సో మరి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కోనసీమలోని కొబ్బరి, ప్యాడీ ఇవన్నీ ఏంటంటే చాలా బాగా పండుతాయండి. అందుకే కోనసీమ వచ్చేసరికి మీకు పచ్చని పొలాలు కనిపిస్తాయి. అంత పచ్చని పొలాలు, అంత చక్కటి పంట రావాలంటే మట్టిలోని మంచి క్వాలిటీ కూడా ఉండాలి. మరి కోనసీమలో ఉండే మట్టిలోని క్వాలిటీ చాలా మంచిది కాబట్టి మనకి పంటలు అంత చక్కగా పండుతున్నాయి. అంతే kadandi మన ఇంట్లో ఒక చిన్న మొక్కను పెంచా అనుకోండి, మంచి మట్టి వేయిపోతే ఏమవుతుంది, అది 2 రోజుల్లోనే ఎండిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కోనసీమ పల్లె కదండి, అక్కడ వాళ్ళంతా జానపదాలు బాగా పాడతారంట. పొలాల్లో పనిచేసే వాళ్ళు పల్లె పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటారట. అందులో కోనసీమలోని జానపదాలు చాలా ఫేమస్ అండి. మనం సినిమాలో చాలాసార్లు వినే ఉంటాం కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. కరెక్ట్, చూసారా? మీరు కూడా క్యాచ్ చేశారా పాట? ఎందుకంటే ఆ పాట అంత ఫేమస్ కాబట్టి. అలాగే పల్లె వాళ్ళంట ఈ పాట పాడుకుంటూ పొలంలో పనులన్నీ చేసుకుంటూ ఉంటారట. వాళ్ళకి అసలు అలుపు సలుపు ఉండవంటండి. మీరు కూడా ఈసారి వంట ఎక్కువ అయినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు ఇదే పాట పాడండి, మీకు కూడా అలుపు సలుపు ఏం ఉండవు. సో మరి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, అంటే అల్లం వెల్లుల్లి ముద్ద. సిటీలో ఉండే వాళ్ళకి అస్సలు టైం ఉండదండి. అందుకే సూపర్ మార్కెట్కి వెళ్ళండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్ని ప్యాకెట్లో కట్టి అమ్ముతారు. కానీ అసలు అవి నిజంగా ప్యూరేనా? ఎలా చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి స్టాక్ పెట్టారు, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచిస్తామా? అయ్యో లేదు, ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి హడావిడిగా వంట చేసి వెళ్ళిపోతాం. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో తయారు చేసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ ఎంత బాగుంటుందో తెలుసా? తప్పకుండా సండే అయినా కనీసం మీకు టైం దొరుకుతుంది కదా, ఆ టైంలోని అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ కొంచెం కొంచెం పొడి చేసి డబ్బాలో పెట్టుకోండి. నెలకి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది కదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా కలిసాయండి. నెక్స్ట్ ఏం వేసుకుంటానంటే సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం అంటే క్యాప్సికమ్.
క్యాప్సికమ్ ని బెల్ పెప్పర్ అని కూడా అంటారు. అది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ ఇలా రకరకాల కలర్స్ దొరుకుతాయి. కావాలంటే 2-3 కలర్స్ వేసుకున్నాం అనుకోండి ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. లేదు మీకు అందుబాటులో లేకపోతే ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఉడకబెట్టిన క్యారెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పీస్ వేసుకుంటున్నాను, గ్రీన్ పీస్. పచ్చి బఠానీ, ఉడకబెట్టిన కాస్త పచ్చి బఠానీ. దీన్ని కాస్త ఫ్రై చేసుకుంటే పచ్చిదనం పోయి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది బాగా ఈ వెజిటబుల్ పీసెస్కి పడుతుంది అనమాట. బీన్స్ వేసుకుంటున్నాను, ఉడకబెట్టినవి ఇవి కూడా. సో బీన్స్ కూడా అండి హెల్త్కి చాలా మంచిది. సో మరి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. నెక్స్ట్ ఆలు వేసుకుందాం. ఇది లేకుండా అసలు కిచెన్లో పని అవుతుందా చెప్పండి? అందరికీ ఫేవరెట్ ఇది, అందుకే కొంచెం వేస్తున్నాను. ఆలులో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది, సో తినొద్దు అని చెప్తారు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆలు అంటే ఇష్టం, సో కొంచెం వేసుకోవడం వల్ల తప్పలేదు. ఆలు స్కిన్తో తింటే అంటండి చాలా మంచిదంట. అందరూ తొక్క తీసేసి దాన్ని ముక్కలు కోసుకొని ఏదో కూర వండుకుంటారు, కానీ దాని స్కిన్ వల్ల మనకి సోడియం బాడీలోకి వెళ్తుందంట. సో అప్పుడప్పుడు అలా కూడా వండుకోండి. సో మరి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే మనం వండే రెసిపీ కూడా బాగుంటుంది. మరి ఇది మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవనిద్దాం. సో వెజిటబుల్స్ ఫ్రై అయి ఉంటాయి. యా, ఆల్రెడీ బాయిల్ చేసాం కదండి, అందుకే ఇంకా బాగా ఫ్రై అయ్యాయి. మీరు బాయిల్ చేయకపోయినా కాసేపే అంటే ఎక్స్ట్రా టైం ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏది ఉందో అది వేసుకోవాలి. అదేంటి? బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయండి. ఎస్పెషలీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట. ఇందాక చెప్పాను కదా మీకు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఫైబర్ కంటెంట్ చాలా అవసరం కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకోండి. అలాగే చాలా మంది ఇప్పుడు డైట్ కాన్షియస్ అయిపోయారు, సన్నగా ఉండాలి, ట్రిమ్గా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? బ్రౌన్ రైస్ తీసుకోవాలి. వైట్ రైస్ ఎంత తిన్నా మనకి కడుపు నిండదు, కానీ బ్రౌన్ రైస్ కొంచెం తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా మనకి వెయిట్ పెరగకుండా ఉంటుంది. క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోకి రాకుండా ఈ బ్రౌన్ రైస్ హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా వీక్లీ ట్వైస్ అయినా బ్రౌన్ రైస్ తిన్నాక ట్రై చేయండి. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ టేస్ట్ వైజ్ వైట్ రైస్ బాగుంటుంది కదా, అందుకే అందరికీ అదే నచ్చుతుంది. సో రైస్ అంతా వెజిటబుల్స్లో మిక్స్ అయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది రెడీ అయింది, కానీ దీనికి కొంచెం అడిషనల్ ఫ్లేవర్స్ ఇచ్చామనుకోండి అప్పుడు బ్రౌన్ రైస్ తింటున్నాం అన్న ఫీలింగ్ అస్సలు రాదు. అందుకే నేను కొంచెం హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను, పౌడర్. ఈ పౌడర్ కూడా ఇంట్లోనే చేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పుదీనా. పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా పుదీనా పచ్చడి తినొచ్చు. పుదీనాని చక్కగా వాటర్లో పెట్టి దాన్ని కాసేపు బాయిల్ చేసి ఆ వాటర్ని తాగినా బాగుంటుంది. టీలో వేసుకోవచ్చు. చూసారా, మీ హెల్త్ కోసం నేను ఎన్ని ఐడియాలు ఇస్తున్నానో మీకు. సో ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. కాస్త పుదీనా వేసుకున్నాను. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. సో మరి ఇప్పుడు నా బ్రౌన్ రైస్ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఈ బ్రౌన్ రైస్ పులావ్ని నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి.
బ్రౌన్ రైస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, ఆలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, ఆయిల్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2. బ్రౌన్ రైస్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికం, క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, బంగాళదుంపలు వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని చివరిగా గరం మసాలా, పుదీనా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రౌన్ రైస్ పులావ్ రెడీ. బ్రౌన్ రైస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. నేను ఒక్కదాన్నే టేస్ట్ చూస్తున్నానండి. మీరు చూడాలనుకుంటున్నారా టేస్ట్? అయితే ఏముంది, మీ ఇంట్లో కూడా ఈరోజు ఈ బ్రౌన్ రైస్ పులావ్ని తయారు చేసుకోండి. మీరు కానీ ఎవరికైనా అంటే గెస్ట్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చేసి పెడితే ఇందులో ఏం వేసావు అని కంపల్సరీగా అడుగుతారు. ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్ అని వాళ్ళకి ఎప్పటికీ తెలియదు అనమాట. అసలు బ్రౌన్ రైస్ టేస్ట్ మనకు చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకంటే మనం అన్ని మసాలాలు వేసి వెజిటబుల్స్ వేసి బాగా ఫ్రై చేసాం కదండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. మీ పిల్లలు కానీ బ్రౌన్ రైస్ తిన్ను అని అలరబడితే డెఫినెట్గా ఇచ్చేయండి. ఎందుకంటే అది బ్రౌన్ రైస్ అని తెలియట్లేదు వాళ్ళకి. సో తెలియకుండా పెట్టేశారనుకోండి, చక్కగా వాళ్ళు తినేస్తారు. సో మరి బ్రౌన్ రైస్ పులావ్ చేసేసాం, టేస్ట్ చూసేసాం, చాలా బాగుంది. నెక్స్ట్ ఉల్లిపాయ పులుసు. ఉల్లిపాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. బాబోయ్, దాని గురించి చెప్పాలంటే బోల్డ్ అంత ఉంది. మరి అదంతా చెప్పాలంటే రెసిపీ చేయాలి కదా. రెసిపీ చేస్తూ నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఉల్లిపాయల వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎస్పెషలీ హెల్త్కి. అది యాంటీబయాటిక్ అండ్ యాంటీసెప్టిక్ అన్నమాట. అలాగే మన బాడీలో ఉన్న ఎన్నో ఇన్ఫెక్షన్స్ని ఉల్లిపాయలు రోజు తినడం వల్ల మన దరిదాపులకి రాకుండా చేసేస్తాయంట ఆ ఇన్ఫెక్షన్స్ని. సో మరి ఇంకా ఉల్లిపాయల గురించి చాలా విషయాలు మీతో చెప్తాను. అంతకుముందు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ పులుసులు పెట్టేటప్పుడు కడాయిలో పెట్టుకుంటే బాగుంటుందండి. నేను కొంచెం పెడుతున్నాను కాబట్టి ఈరోజు ప్యాన్లో పెడుతున్నాను అనమాట. ఇంకా ముందు ఆయిల్ వేసుకోవాలి. మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఫ్రై చేసుకోవడానికి, అందుకే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలోని విటమిన్ డి, విటమిన్ సి ఉంటాయంట. విటమిన్ సి ఉన్నది అంటే మీకు ఈ పాటికి అర్థమే ఉంటుంది కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో. కరెక్ట్. జలుబు దగ్గు వచ్చాయనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఏవేవో టాబ్లెట్లు వాడతాం. కానీ ఇంట్లో ఉన్న ఉల్లిపాయతో జలుబు దగ్గు తగ్గుతాయంటే నమ్ముతారా? తగ్గుతాయి. అది ఎలాగో చెప్తాను. కొంచెం ఆవాలు వేసుకున్నాను. అది ఎలా అంటే ఉల్లిపాయని జ్యూస్ చేసుకొని అందులో 1 స్పూన్ తేనె వేసుకొని బాగా కలిపి తాగితే గొంతు నొప్పి, దగ్గు, అలాగే జలుబు ఉంటే పోతాయంట. సో ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మెంతులు. మెంతులు చాలా చలవండి బాడీకి. సో మన కూరల్లో, మన వంటల్లో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు. వీలైనంత వరకు ఎండుమిర్చి తక్కువ తినడమే బెటర్. ఎందుకంటే అది బాగా కారం ఉంటుంది కాబట్టి ఆ ఘాటు వల్ల కొంచెం చిన్నపిల్లల్లోని, కొంతమందిలో పెద్దవాళ్లలో కడుపు నొప్పి వస్తుందంట. అందుకే పచ్చిమిరపకాయలు హెల్త్కి మంచిది కాబట్టి పచ్చిమిరపకాయలు తినాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. నెక్స్ట్ ఏం వేసుకున్నాం? కరివేపాకు. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అయితే పులుసుకి చాలా బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మీకు దొరకకపోతే పెద్ద ఉల్లిపాయల్ని హాఫ్గా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు. మాక్సిమం ఉల్లిపాయ పులుసు చేసుకునేటప్పుడు మాత్రం ఈ చిన్నవే వేసుకోవాలి.
ఉల్లిపాయ తినడం వల్ల క్యాన్సర్ కూడా రాదంటండి. అంటే చాలా మందికి ఏంటంటే ఉల్లిపాయ వల్ల ఏముంటుందిలే అనిపిస్తుంది, కానీ ఉల్లిపాయలో కూడా ఎన్నో రకాల వైటమిన్స్ మన బాడీకి అందుతాయంట. అందులో క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక ఉల్లిపాయ తింటే ఎంతో మంచిదంట. బాగా ఎక్కువ జ్వరం వచ్చింది అనుకోండి ఎవరికైనా, ఒక ఉల్లిపాయనంట ఒక క్లాత్లో చుట్టి తల మీద ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఆ జ్వరం వేడంతా ఆ ఉల్లిపాయ లాగేస్తుందంట. సో ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, నెక్స్ట్ ఏం వేసుకుందామంటే కాస్త ఉప్పు వేసుకుందాం. అన్నీ వేసి చూడు, ఉప్పు కూడా వేసి చూడు అన్నారు. ఉప్పు లేకపోతే అసలు వంటలో టేస్టే ఉండదండి. సో ఉప్పు అసలు మర్చిపోకూడదు. ఆ తర్వాత పసుపు. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అందుకే కారం కొంచెం తగ్గించుకుంటున్నాను. సో చూసారు కదండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోతున్నాయి, బాగా ఫ్రై అయ్యాయి. మరి ఇందులో నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. మరి చింతపండు కాస్త దగ్గరికి అయ్యి ఈ బుజ్జి ఉల్లిపాయలన్నీ కాస్త ఉడకాలి అంటే ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఉల్లిపాయలు బాగా చక్కగా ఆ చింతపండు పుల్లలోని కుక్ అయ్యాయండి. ఇంకొంచెం హైలో పెట్టుకుందాము. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎందుకనే కదా, మరి పుల్లగా ఉన్నా బాగోదు. సో కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా ఉందనుకోండి ఇంకా బాగుంటుంది. పులుసులో బెల్లం వేస్తూ ఉంటారు. మీకు బెల్లం నచ్చదంటే కొంచెం షుగర్ కూడా వేయచ్చు, కానీ బెల్లం వేయడమే కరెక్ట్ ప్రొసీజర్. కోనసీమలో ఇదే కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కాస్త మెంతు పొడి. మెంతులు చలవ అన్నాను కదా అని ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయ్యి దగ్గరికి అయ్యేలోపు థిక్నెస్ రావడానికి శనగపిండి వాడాలి. అలా అని శనగపిండి డైరెక్ట్గా వేయం కదా, అందుకే కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను నేను. దీన్ని ఫస్ట్ నీటిలో బాగా కలుపుకోవాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఎండాకాలంలోని బాగా వేడి చేసేస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి. అప్పుడు ఏమవుతుందంటే ముక్కంట కొంచెం బ్లడ్ వస్తూ ఉంటుంది. పేరెంట్స్ భయపడిపోయి ఏమైందో అని డాక్టర్ల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఉల్లిపాయని అని స్మెల్ చేయమని ఇచ్చామనుకోండి, ఆ రక్తం కారణం అన్నది ఆగిపోతుందంట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు ఈ చిన్ని చిట్కాను కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ శనగపిండి కలుపుకున్న నీళ్ళని వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి పులుసు. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో? ఎందుకంటే అన్నీ మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఇది వండడం కోసం స్పెషల్గా మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాల్సినవి ఏమీ లేవు. ఓకే, అయిపోయిందండి. సో మరి సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఈ ఉల్లిపాయ పులుసు అంట రాగి సంకటితో తింటే చాలా బాగుంటుందంటండి. అలా అయినా తినచ్చు, లేకపోతే వైట్ రైస్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, చివరిగా కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఒకవేళ మీరు వండుతున్నప్పుడే వేసుకుంటున్నారనుకోండి కొత్తిమీర, ఏం ప్రాబ్లం లేదు, అలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా బాగుంటుంది.
మంచి ఫ్లేవర్ వస్తుందండి. మరి నేను దీన్ని టేస్ట్ చూసే ముందు ఉల్లిపాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉల్లిపాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 1/2 కేజీ, పసుపు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, బెల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2. ఉల్లిపాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకొని కాగనివ్వాలి. అది కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని అందులో కాస్త నీళ్లు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయ పులుసులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉల్లిపాయ పులుసు రెడీ. ఉల్లిపాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇంత కష్టపడి చేసాక మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి కదా. అబ్బాబాబా, కాస్త పుల్లగా, కాస్త తీయగా ఎంత రుచిగా ఉందో మీకు తెలియాలంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి. అందుకే ఈ రోజు నేను మీకు 2 కోనసీమ రుచుల్ని పరిచయం చేశాను. ఒకటి బ్రౌన్ రైస్, రెండోది ఉల్లిపాయ పులుసు. ఈ 2 చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్త్ కి చాలా మంచిది. అసలు వీటిలో ఎంత మంచి విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇంత డీటెయిల్ గా చెప్పాక మీరు తినకుండా మానేస్తారా ఏంటి? నాకు తెలుసులేండి, మీరు రేపే వండుకొని తింటారు. మరైతే ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ లో మరో 2 కోనసీమ రుచుల్ని పరిచయం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.